ప్రపంచంలో ఏడ దొరకన సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా. డిమాండ్ మనం చేయాలా? మార్కెట్ లో వాళ్ళకి పోటీ పెడితే ఎగపడి కొంటారన్న మన సరుకులు. ఆ లెక్కను చూస్తే టన్నుకి 3 కోట్లు కూడా వస్తాయి తెలుసు మీకు. ప్రపంచంలో ఏడ దొరకన సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా. డిమాండ్ మనం చేయాలా? మార్కెట్ లో వాళ్ళకి పోటీ పెడితే ఎగపడి కొంటారన్న మన సరుకులు. ఆ లెక్కను చూస్తే టన్నుకి 3 కోట్లు కూడా వస్తాయి తెలుసు మీకు. ప్రపంచంలో ఏడ దొరకన సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా. డిమాండ్ మనం చేయాలా? మార్కెట్ లో వాళ్ళకి పోటీ పెడితే ఎగపడి కొంటారన్న మన సరుకులు. ఆ లెక్కను చూస్తే టన్నుకి 3 కోట్లు కూడా వస్తాయి తెలుసు మీకు. ప్రపంచంలో ఏడ దొరకన సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా. డిమాండ్ మనం చేయాలా? మార్కెట్ లో వాళ్ళకి పోటీ పెడితే ఎగపడి కొంటారన్న మన సరుకులు. ఆ లెక్కను చూస్తే టన్నుకి 3 కోట్లు కూడా వస్తాయి తెలుసు మీకు. ప్రపంచంలో ఏడ దొరకన సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా. డిమాండ్ మనం చేయాలా? మార్కెట్ లో వాళ్ళకి పోటీ పెడితే ఎగపడి కొంటారన్న మన సరుకులు. ఆ లెక్కను చూస్తే టన్నుకి 3 కోట్లు కూడా వస్తాయి తెలుసు మీకు. ప్రపంచంలో ఏడ దొరకన సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా. డిమాండ్ మనం చేయాలా? మార్కెట్ లో వాళ్ళకి పోటీ పెడితే ఎగపడి కొంటారన్న మన సరుకులు. ఆ లెక్కను చూస్తే టన్నుకి 3 కోట్లు కూడా వస్తాయి తెలుసు మీకు. ప్రపంచంలో ఏడ దొరకన సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు.